సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే అది ఒక జీవన విధానం. సనాతన అంటే శాశ్వతమైన లేదా పురాతనమైనదని అర్థం. ధర్మమనే పదం ధృ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. ధృ అంటే ధరించడం, సహించడం లేదా నిలబెట్టడం. మానవ సంబంధమైన సర్వక్రియలలో ఈ ధర్మం ఇమిడి ఉంది. ఈ క్రియలు ప్రధానంగా 3 విధాలుగా ఉన్నాయి. అవి నైతికం, ధార్మికం, ఆధ్యాత్మికం. మతం ఏదైనా, నమ్మకం ఏదైనా వాటికి ఈ ధర్మమే ముఖ్య ఆధారమై ఉన్నది. అనాదిగా భారతీయులు ఆచరించిన ధర్మాన్ని మనం సనాతన ధర్మం అంటున్నాం. ధర్మానికి మూలం సత్యం. సత్యం దైవస్వరూపం. సత్యాన్ని అనుసరించి ఆచరించేదే ధర్మమని జ్ఞానులు గుర్తించారు. ధర్మమంటే సత్కర్మల జ్ఞానం. ఈ జ్ఞానం ఇంద్రియాలకు అతీతమైనది. కార్యరీతిని, ఇంద్రియాతీత స్వభావాన్ని, నైతిక విలువల ఆవశ్యకతను ఎరుకుపరుస్తుంది. తాను ఆచరించే కర్మ ఫలితాలకు కర్తకు విశదీకరిస్తుంది. సనాతన ధర్మానికి వైదిక ధర్మము అంటే వేదాల నుండి పుట్టిన ధర్మము. ఆర్యధర్మము అంటే ఆర్యులు పాటించే ధర్మము. మానవ ధర్మము అంటే మానవులు ఆచరించే ధర్మము అని కూడా రూపాంతరాలున్నాయి. సనాతన ధర్మానికి మూలం వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు. వేదాలు ఆదికాలం నాటివి. వాటిని ఎవరు వ్రాశారో, ఎప్పుడు వ్రాశారో ఇంతవరకు అంచనా వేయలేకపోయారు. కారణం, అవి సాక్షాత్తు భగవంతుని నోటు నుండి వెలువడినవి. వేదాలు సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలోనూ ఉన్నవి. అంటే శ్రీరాముని కాలానికి ముందు నుండే ఉన్నాయి. కనుక సనాతన ధర్మము అతి పురాతనమైనది. మన జీవన విధానం శ్రీరాముని కాలానికి ముందు నుండే ఆచరణలో ఉన్నది. శ్రీరాముడు తన ధర్మ ప్రవర్తనతో లోకాలన్నిటికీ ఆదర్శప్రాయుడయ్యాడు. సాక్షాత్తు దైవస్వరూపమైన శ్రీరాముడు పాటించినది వేదాల నుండి ఆవిర్భవించిన సనాతన ధర్మమే. సనాతన ధర్మానికి ఒక ప్రవక్త అని ఎవరూ లేరు. బౌద్ధమతం భారతదేశమంతా విస్తరించుచున్న సమయంలో శ్రీ ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరిగి సనాతన ధర్మానికి పునః ఊపిరిపోశాడు. ఆ తరువాత శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు సనాతన ధర్మానికి ఎంతో సేవ చేశారు. సనాతన ధర్మం దేవుడు సర్వాంతర్యామి అని నమ్ముతుంది. దీన్నే ఈశావాస్య ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది: ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. ఈ జగత్తులో మార్పు చెందేది ఏమేమి ఉన్నదో అదంతా భగవంతుని చేత ఆవరించబడి ఉన్నది అని దీని అర్థం. విశ్వము ఆయనలో ఒక భాగం. అందుకే శ్రీకృష్ణుని తల్లి అతనిని నోరు తెరవమనగా భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుడు విశ్వాన్నంతా తన నోటిలో చూపిస్తాడు. వేదాలకి లేదా సనాతన ధర్మానికి మూలాధారం శృతి, స్మృతి. ఈ 2 సనాతన ధర్మానికి పునాది. శృతి అంటే వినబడ్డది అని అర్థం. స్మృతి అంటే జ్ఞాపకము పెట్టుకున్నది అని అర్థం. ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేయగా వారికి బ్రహ్మ ముఖముల నుండి వెలువడిన 4 వేదాలు వినబడినవి అంటే శృతి అన్నమాట. ఆ మధురవాణిని విని వారు వేదాలను జ్ఞాపకం పెట్టుకున్నారు. అది స్మృతి అన్నమాట. అలా జ్ఞాపకం పెట్టుకున్న వేదాలను వారు వారి శిష్యులకు నేర్పుతూ వచ్చారు. వేదము నుండి వెలువడిన సనాతన ధర్మాన్ని ఋషులు, గురువులు వారి శిష్యులకు, ప్రజలకు బోధించి సనాతన ధర్మానికి ప్రాణం పోశారు. శృతిలో 4 వేదాలు ఉద్భవించాయి. అవి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ప్రతి వేదమును 3 భాగాలుగా విభజించవచ్చు. మంత్రభాగము లేక సంహిత భాగము లేక బ్రాహ్మణం. మంత్రభాగంలో మంత్రాలు ఉంటాయి. మంత్ర అనే పదము మన్ మరియు త్ర అనే 2 పదాల కూడికతో వచ్చినది.
మన్ అంటే మనస్సు, త్రా అంటే విముక్తి కలిగించు అని అర్థం. అంటే మంత్రము మనస్సుకు విముక్తి కలిగిస్తుందన్నమాట. వాటిని ఉచ్చరించేటప్పుడు వచ్చే శబ్ద తరంగాలలో మహత్తరమైన శక్తి ఇమిడి ఉంటుంది. ఈ మంత్రాలను దేవతలను పూజించేటప్పుడు శుభకార్యములు మంత్రపఠనంలో అభ్యాసమున్నవారు శాస్త్రబద్ధంగా చదువుతారు. బ్రాహ్మణంలో యజ్ఞాలు, హోమాలు, వివాహములు, మిగిలిన ఆచారాలు ఎలా నిర్వహించాలో వాటి పద్ధతులు, వాటిని నిర్వహించేటప్పుడు పఠించవలసిన మంత్రాల గురించి వివరంగా విశదీకరించబడింది. ఈ ఆచార వ్యవహారాలు సనాతన ధర్మానికి పునాది అయినట్టివి. ఉపనిషత్తులలో పరమాత్మ అంటే నారాయణ, బ్రహ్మ గురించి, మనిషి ఆత్మ గురించి, ఆ ఇరువురికి ఉన్న సంబంధం గురించి తత్వజ్ఞాన సంబంధమైన వ్యాఖ్యానాలను విశదీకరించారు. పరమాత్మలో లయమవ్వడానికి చేయవలసిన సాధనాలను గురించి తెలిపారు. ఈ సాధనాలు సనాతన ధర్మంలో అతి ముఖ్యాంశాలు. దాదాపు 183 ఉపనిషత్తులున్నాయి. అందులో 108 తేలికగా దొరుకుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి 12 ఉపనిషత్తులు. ఈ 12 ఉపనిషత్తులపై శ్రీ శంకరాచార్యుల వారు భాష్యం వ్రాశారు. ఆ 12 ఉపనిషత్తులు ఈశావాస్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, కౌశక్తి బ్రాహ్మణోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, కథోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, కేనోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు. స్మృతి నుండి 4 ధర్మశాస్త్రాలు వచ్చాయి. ఇవి మానవుని నడవడిక, ప్రవర్తన మీద వ్రాయబడ్డ సూత్రాలు, అంటే నియమాలు. ఈ నియమాలు ప్రతి వ్యక్తి కోసం, దంపతుల కోసం, సంఘం కోసం, రాజ్యం కోసం నియమించబడ్డవి. ఇవి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, సంఘలిఖిత స్మృతి, పరాశర స్మృతి. వీటిలో ప్రధానంగా మనుస్మృతి మనమందరం ఇప్పుడు పాటిస్తున్నాం. మనుస్మృతి సత్యయుగంలో మనువు విధించినది. త్రేతాయుగంలో యాజ్ఞవల్క్య స్మృతి, ద్వాపరయుగంలో శంఖలిఖిత స్మృతి, కలియుగంలో పరాశర స్మృతికి ప్రాధాన్యమిచ్చారు. వేదాలు, స్మృతుల తరువాత సనాతన ధర్మానికి మూలాధారం పురాణాలు, ఇతిహాసాలు. పురాణాల్లోని కథలు, పూర్వం జరిగిన నీతిని తెలిపే సంఘటనల చరిత్రలు మొదలైనవి ఉంటాయి. ఇతిహాసాలు మనందరికీ తెలిసినవే. కనుక సనాతన ధర్మానికి మూలం వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు. భగవద్గీత ఇతిహాసాల్లో ఒక భాగం. వేదాలు సనాతన ధర్మానికి పునాదైతే ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు స్తంభాలు అని చెప్పవచ్చు. సనాతన ధర్మానికి ఒక ప్రవక్త అంటూ ఎవరూ లేరు. సనాతన ధర్మానికి ఆధారమైన వేదాలు బ్రహ్మదేవుని 4 ముఖముల నుండి వెలువడినవి. వేదాలను అనేక మంది ఋషులు బ్రహ్మ నోటి నుండి వెలువడగా విని ప్రజలకందించారు. ప్రజలకు అర్థమయ్యేలా వేదాలను విశదీకరించడానికి ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు వ్రాయబడ్డాయి. వీటిలో సాంప్రదాయాలను, పద్ధతులను, యజ్ఞాలను, వివాహాలను, శ్రాద్ధ కర్మలను, ఉపనయనం, వ్రతాలు, ఇలా మొత్తం 16 కర్మలు, అవే షోడశ కర్మలు, వాటి పూజా విధానాలు ఎలా అనుసరించాలి, వాటిని ఎలా పఠించాలి అనేటువంటి మంత్రాలను సైతం చెప్పి వాడవలసిన పుష్ప ఫల ద్రవ్యాలను గురించి కూడా చక్కగా విశదీకరించి వ్రాశారు. ఇంతటి మహోన్నతమైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించి మనం ఈ మానవ జన్మను సార్థకత చేసుకుందాం. సంపూర్ణం.